క్రీస్తునందు ప్రియమైన యునైటెడ్ క్రిస్టియన్ టౌన్ చర్చ్ నెల్లూరు సంఘ సభ్యులారా, టీవీ ప్రేక్షకులారా, స్నేహితులారా, మీకందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తున్నాను. లాక్డౌన్లో మనం ఉన్నాము. మన గవర్నమెంట్ వారు 8వ తేదీ నుంచి లాక్డౌన్ తీసివేస్తున్నారు. కాబట్టి 7వ తేదీ అనగా జూన్ 7వ తేదీ ఈరోజు మనకు లాక్డౌన్ కాబట్టి టీవీలో లైవ్ ఇస్తున్నాం. కనుక ఈ లైవ్ని ప్రేక్షకులు, టీవీ ప్రేక్షకులు, సంఘస్థులు, స్నేహితులు, అభిమానులు అందరూ కూడా వీక్షించవలసిందిగా మనం చేస్తున్నాము. కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, డాడీ, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకిచ్చిన రక్షణకై వందనాలు. 3 మాసములు కరోనా వల్ల ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమైపోయి, భయభీతులైపోయి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక మంది పేదరికానికి వచ్చేసారు. దేశాలు కూడా ఆర్థిక వ్యవస్థలో పడిపోయినాయి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు చాలా ప్రయత్నాలు చేసి లాక్డౌన్ ద్వారా మా భారతదేశాన్ని చాలా వరకు రక్షించారు. అయినప్పటికీ కూడా కరోనా వ్యాధి విస్తరిస్తూనే ఉంది. కనుక ఆఖరికి ఎవరు వారు కాపాడుకోవాలి అని మా గవర్నమెంట్ వారు చెప్పారు. అవును, ఈ లోకములో, పాపలోకములో మేము కూడా లోకములో జీవిస్తున్నప్పుడు పాపం పోదు. పాపం జోలికి మేము పోకుండా, పాపం మమ్మల్ని అంటకుండా మమ్మల్ని మేము కాపాడుకోవాలి. అలాగే కరోనాలో ఇంకా పోలేదు. కరోనా మమ్మల్ని అంటకుండా, మేము దాన్ని అంటకుండా మమ్మల్ని మేము కాపాడుకోవాలి. అటువంటి కృప అనుగ్రహించండి. మా ప్రియమైన సంఘస్థులందరినీ దీవించండి. నెల్లూరు టౌన్ చర్చ్, యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్, టీవీ ప్రేక్షకులు, స్నేహితులు మరియు ఇందుకూరుపేట యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ మరియు పోతురాదిబ్బ ఇందుకూరుపేట మండలం యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ మరియు బుచ్చి మండలం దావనమడుగు యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్, అలాగే ఇందుకూరుపేట, జగదేపేట యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్, మా 5 సంఘములు వారికి శుభములు తెలియజేస్తున్నాం. ఈ ఆరాధనలో మీరు మా మధ్యకి రండి. ఘనత, మహిమ, ప్రభావం నీకొక్కనికే చెల్లుటకు సాయం చేయండి. సైతానికి లయపరచమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనందరము లేచి నిలుచుండి మరి ప్రభుకి మహిమార్థకరమై యునైటెడ్ క్రిస్టియన్ టౌన్ చర్చ్ ఉజ్జీవ సునాద గీతముల నుండి 26వ పాట రండి చాయించు పాడుదము అనే పాటను క్వైర్ వారితో కలిసి మనందరం ఈ లైవ్లో ఇంట్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలి. దీనిని ప్రేమ్ కమలు నడిపిస్తూ క్వైర్ వారిని పాడుతుండగా మనం ప్రభుని గణపరుస్తూ ఆనందిస్తాం. రండి చాయించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి చాయించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి ఎగుదము. సత్ప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేయుదము. రండి చాయించి పాడుదము, రక్షణ దుర్గము మన
పరిశుద్ధాత్మకుడు రఘు స్తుతి మహిమలు కలుగుగా ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైరత్ను యుగములనౌనావే ఉత్సాహించి పాడుదము రాచర దుర్గము మన ప్రభువే. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 84వ కీర్తన ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. సహోదరి వరలక్ష్మి గారు వచ్చి ఉత్తర ప్రత్యుత రీతిగా చదివి వినిపించేదారు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా నా మందిర ఆవరణను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియులు. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడెను. యెహోవా సైన్యముల అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, శివయుగ్గుము. దేవా, మా కేడుమ దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖములను లక్షించుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అందరం కలిసి చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మకించువారు ధన్యులు. దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక గడియాయి చాట గడుపుట మేలు, దినముల కంటేను. ఒక గడియాయి చాట గడుపుట మేలు, దినముల కంటేను. దేవాని ఆవరణం. దయచేసి కూర్చుందాము. మనందరము పశ్చాత్తాప ప్రార్థన చేసుకుందాము. అతిక్రమము దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందనని కీర్తన 34లో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే దావీదు పాపము చేసినప్పుడు కీర్తన 51 హృదయములో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమము తుడిచివేయని పశ్చాత్తపడ్డాడు. తలలో వంచి మనలను పరిశోధించుకుంటూ ప్రభు శిలువ దగ్గర క్షమాపణ దొరుకును గనుక పశ్చాత్తాపడదాము. మా ప్రియమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అయోగ్యులము దౌర్భాగ్యులము మాటల ద్వారా ఊహల ద్వారా తలంపులు చేసిన మమ్మలను మా కొరకు కాచిన శిలువ రక్తముల మమ్మల్ని పవిత్రపరచమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము దేవునిని మహిమపరచడానికి క్వైర్ వారు పాటలు పాడి దేవుని మహిమపరుస్తున్నారు. అలాగే టీవీ ప్రేక్షకులు కూడా, ఇంట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా మాతో కలిసి ప్రభుని గణపరచండి. ఈ జూలై 1వ ఆదివారం 7వ తేదీన ఈ లైవ్ ఇస్తూ ఉండగా
మీరందరూ ఇంట్లో కూర్చొని ప్రభువుని గణపరచవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. ఈ సమయంలో ఆశ్చర్యకరుడు అనే పాటను క్వైర్ వారు మనకు పాడి వినిపిస్తారు. దీనిని ప్రేమ్ కమల్ వచ్చి లీడ్ చేస్తాడు. ప్రేమ్ కమల్ని ఆహ్వానిస్తున్నాం. మరొక పాట పాడి ప్రభుని మనం గణపరుస్తాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. నేను స్తుతుల మీద ఆసీనుడైన దేవుణ్ణి మనం గణపరుచుకుందాం. మరి యునైటెడ్ క్రిస్టియన్ టౌన్ చర్చి ఉజ్జీవ సునాద గీతముల నుండి మరి 18వ పాట మరి క్వైర్ వారు పాడతారు. దానిని మరి అనే గారు లీడ్ చేస్తారు. వారితో కలిసి మనందరం కూడా ప్రభుని గణపరుచుకుందాము.
యేసు నాకుండగా నా క్రీస్తు నాండగా నా యేసు నాకుండగా నా క్రీస్తు నాండగా భయమా దిగులా మనసా రేలా భయమా దిగులా మనసా రేలా నీ కృపను గూర్చినే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించదా నీ కృపను గూర్చినే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించదా వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన మరణమై బలియాగమై నన్ను విడిపించిన వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన మరణమై బలియాగమై నన్ను విడిపించిన నా యేసు నాకుండగా నా క్రీస్తు నాండగా నా యేసు నాకుండగా నా క్రీస్తు నాండగా భయమా దిగులా మనసా నీకేలా భయమా దిగులా మనసా నీకేలా నీ కృపను గూర్చి పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా నీ కృపను గూర్చి పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా నిత్యమునే పాడెదా నా ప్రభుని కొనియాడెదా నిత్యమునే పాడెదా నా ప్రభుని కొనియాడెదా మహిమా మరొక పాట పాడి మనం వినిపిస్తాము. యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ టౌన్ చర్చ్ ఉజ్జీవ సునాద గీతంలో నుండి 4వ పాట. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, నీ హృదయాన్ని అడిగాడు యేసయ్య అనే పాటను బ్లెస్సీ, సింథియా బ్లెస్సీ మరియు బ్యూలా పాడి మనకు వినిపిస్తారు.
అడగలేదు నా కోసం వచ్చావయ్యా బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తు అడగలేదు నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా నివేదకి రాలేరని నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా నివేదకి రాలేరని నా కోసం వచ్చావయ్యా నా శైలం నా జీవం నా ప్రాణం నా ధ్యానం నా జీవం నా ప్రాణం నా ధ్యానం పాటల ద్వారా దేవుని మహిమపరుస్తున్నారు. పౌలు శీలలు చెరసాలలో పాటలు పాడుతూ ఉంటే పునాదులు కదిలిపోయినాయి. పాటలంతా శక్తి ఉంది, ఆరాధనలంతా శక్తి ఉంది. ఆఖరిగా ఒక పాట పాడుకొని ఇక మనము వాక్య సందేశానికి మనం వెళ్ళిపోతాం బైబిల్ రీడింగ్ చేసుకొని. ఆఖరిగా యునైటెడ్ క్రిస్టియన్ టౌన్ చర్చి ఉజ్జీవ సునాది గీతముల నుండి 77వ పాట మరి మహోన్నతుడా అనే పాటను ప్రేమ్ కమల్ వారి ఆధ్వర్యంలో క్వైర్ వారు పాడి మనకి వినిపిస్తారు. మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు
మహోన్నతుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదం మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు నీ వంటి వారు లేరు ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని దైవజనురాలు డాక్టర్ హేమా సజిని థియోఫిలస్ పాస్టమ్మ గారు వారు వచ్చి మనకు చదివి వినిపిస్తారు. న్యాయాధిపతులు రాసిన గ్రంథము 11వ అధ్యాయము మొత్తం చదువుకోలేం కాబట్టి 3 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులు రాసిన గ్రంథం 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుగా విందాం. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగము న్యాయాధిపతులు గ్రంథము 11వ అధ్యాయము 1-3 వచనములు. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఈ వాక్యము ఇంత పర్యంతం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేనని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. స్థుతులకు పాతుడా సర్వోన్నతుడా, నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ ప్రభు దినమున ప్రభా ఉదయకాలం నిన్ను చేరి ప్రభా స్తుతించుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇంతకాలము ప్రభా మేము తండ్రి నాయన మరి లాక్డౌన్లో ఉండగా ప్రభా నీ కాపుదల నీ భద్రత క్షేమం ఇచ్చావు తండ్రి. మరి ఈ దినముతో తండ్రి మరి ఈ లాక్డౌన్ పూర్తి చేసుకొని ప్రభా మరలా తండ్రి మేమందరము కూడా ప్రభా మరి నీ మందిరంలో చేరి ప్రార్థించుటకు నీవు ఇచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని అందరినీ ప్రభా మా సంఘస్థులను ప్రభా అలాగే టీవీ చూసిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు ఈ కరోనా వైరస్ నుంచి కాపాడి సంరక్షించి క్షేమమునిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన కాలమంతా నీ కృపా కాపుదలనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా ఈ సమయంలో ప్రభా మీ దాసు నాయన సెలవిచ్చు వాక్యమును ప్రభా నాయన తండ్రి మేము విని ఆ వాక్యమును గ్రహించి తండ్రి మా హృదయంలో పరుచుకొని దాని ప్రకారం జీవించుటకు నాయన ప్రతి ఒక్కరికి నాయన వినగల చెవిని గ్రహించగల మనసును దయచేయమని నాయన తండ్రి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని అలాగే తండ్రి టీవీ చూసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారిని ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు పాటల ద్వారా ప్రభుని ఘనపరిచాం, ప్రభుని స్తుతించాం. కాకరిగా మనం ప్రభుని ఆరాధిద్దాం. యునైటెడ్ క్రిస్టియన్ చర్చి ఉజ్జీవ సునాద గీతం 105వ పాటను పాడి ప్రభుని ఘనపరుచుకుందాం.
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రతి ఒక్కరు దేవుని స్తుతిస్తాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనందరం కలిసి ప్రభుని గణపరుచుకుందాం. మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నీ కొరకు నా కొరకు రక్తం కార్చి పునరుత్థానుడైన యేసయ్యను నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ప్రతి ఒక్కరు చేతులెత్తి దేవుని స్తుతించండి. రెండు చేతులు నుంచి పైకి. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. పరములోన ఆకాక్షణీయుడా నీకు సాటెవరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీరులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహ
బోనులో చేసిన ఆరాధన, వీరులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నానేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన 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 స్తుతి సర్వోన్నతుడమైన మా తండ్రి, మహాగణుడు మహోన్నతుడైన సైన్యములకు అధిపతి యెహోవా, నిత్యము మానక రేయింబగుళ్ళు ఆరాధించబడుతున్న తండ్రి, పరలోకములను భూలోకము లాంటి నరుల చేతను సమస్త సృష్టి చేతను పొగడబడుచున్న ఘనమైన దేవుడా స్తోత్రాలయ్యా. మీ ప్రియ కుమారుడి ద్వారా మాకు ఇచ్చిన రక్షణ పునరుద్ధాన శక్తిని బట్టి వందనాలు, మాకిచ్చిన పాపాలు క్షమాపణ బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు చేసిన మేళ్లకు నువ్వు ఇచ్చిన రక్షణకి ఏమీ చెల్లించలేక మా స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంఘస్థులారా, మన 5 సంఘస్థులారా మరియు ప్రేక్షకులారా, మీకందరికీ హృదయపూర్వక శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారా? మీరంతా ఈ కరోనా దినములో కూడా క్షేమముగా ఉన్నారని మాకు తెలుసు. ఎందుకోసమంటే మీ కొరకు మేము రోజుకి అనేక పర్యాయములు భారముతో ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన మా ప్రార్థన మనందరిని కాపాడుచు ఉంది. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని, చాలా అద్భుతమైన సందేశాన్ని మనము కొద్ది నిమిషాలు వినబోతూ ఉన్నాం. ఈరోజు జూన్ 7వ తేదీ, మొదటి ఆదివారం. మన గవర్నమెంట్ వారు లాక్డౌన్ ఈ రోజు వరకు ఉంచారు. రేపటి నుంచి మనకు లాక్డౌన్ ఎత్తివేశారు కాబట్టి 14 ఆదివారం, 2వ ఆదివారం నాడు అందరము మందిరములో చేరి ఆరాధించవచ్చు. అయితే 4 విషయాలు పాటించాలి. 1 మాస్క్, 2వది డిస్టింక్షన్, 4వది చేతులు కడుక్కోవటం, డెటాల్ కావచ్చు, శానిటైజర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చేతులు కడుక్కోవటం. 5వది మన బైబిల్ ప్రకారం చెప్పినట్టు షేక్ హ్యాండ్ వద్దు. ఇది అమెరికా వాళ్ళ పద్ధతి, మన ఇండియన్స్ పద్ధతి చాలా గౌరవం, బైబిల్ పద్ధతి గౌరవం, వందనాలు. ఈ 4 కానీ చేస్తే మనం కరోనా నుంచి తప్పించుకోవచ్చు. అది జ్ఞాపకం చేసుకోండి. చాలా సంతోషం. ఈరోజు లాక్డౌన్లో లైవ్లో మీతో కలిసి చక్కటి క్వైర్ వారు కలిసి మీరందరూ ఎంతో ఆరాధించారు. మన యునైటెడ్ క్రిస్టియన్ చర్చిని గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. యునైటెడ్ క్రిస్టియన్ చర్చి అనే పేరు ఉపవాసం ఉండి ప్రార్థనాపూర్వకంగా పెట్టింది. ఈ పేరు దేవుణ్ణి అడిగి, ప్రభువా
ఒక పేరు, ఎందుకంటే ప్రతిదానికి పేరు ఉంటుంది కదా, మనిషికి పేరు అంటే చర్చికి పేరు అంటే ఉంటే పలానా చర్చ్ అని తెలుస్తుంది అంటే ఇంకేంలే. యునైటెడ్ క్రిస్టియన్ చర్చి డినామినేషన్తో సంబంధించింది కాదు. నెంబర్ 1, యునైటెడ్ క్రిస్టియన్ చర్చిలో ప్రతి డినామినేషను వారు ఉన్నారు. యునైటెడ్ క్రిస్టియన్ చర్చి బైబిల్ ప్రకారమే చేస్తుంది, కానీ డినామినేషన్ సిద్ధాంతాలు ఎంత మాత్రము చేయదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నెల్లూరులో విఆర్సి కాలేజీలో, ఆయన పేరు చెప్పను కానీ, ఒక లెక్చరర్ ఉండేవాడు, బ్రాహ్మిన్. ఆయన ఒకరోజు షేవింగ్ చేసుకుంటూ రేడియో పెట్టుకొని వాక్యం వింటూ ఉన్నాడు. వింటూ ఉండగా వాక్యం అంటే పాటలు వింటున్నాడు, సినిమా పాటలు. ఇంతలో ఆర్ఆర్కే మూర్తి వాక్యం వచ్చింది. ఆయన ఏమన్నాడంటే వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచి, అదిగా అల్లా వాళ్ళు దేవుణ్ణి ఆపేసేయండి, మనకొద్దు అన్నాడు. ఈయన లేచి పోవటానికి ఓపిక లేక, ఆయన మాట తన పిల్లలకి భార్యకి వినిపించక వాక్యం అలా కంటిన్యూ అయింది. ఏదో కొంచెం ఆకర్షణీయంగా ఉండేలేకే విన్నాడు. విని ఈ వాక్యం ఏదో సత్యవాక్యము, జీవవాక్యం అని చెప్పి పూర్తిగా విని ఒక బైబిల్ని తెచ్చుకొని సంవత్సరం రోజు చాలా సీక్రెట్గా బైబిల్ అంతా చదివి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. కానీ ఎవరికి తెలియదు. చిన్నగా భార్యకి పిల్లలకి చెప్పడం ప్రారంభించాడు. వాళ్ళు వద్దన్నారు, మనల్ని వెలివేస్తారన్నారు. కాదు, వెలివేయటానికి ఈయనేమన్నా సర్వలోక సృష్టికర్త అని చెప్పాడు. వాళ్ళు నమ్ముకున్నారు. ఒక దినాన నెల్లూరు ఏబిఎం కాంపౌండ్లో మరి అబ్దుల్ హక్ అనే ఒక పెద్ద దైవజనుడు వచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తున్న సమయంలో ఆయన చెప్పి, ప్రభువును స్వీకరించిన వారు చెయ్యెత్తండి, సిగ్గుపడకూడదు. ఎవరైతే మనుషులు ఎదుట దేవుణ్ణి ఒప్పుకోరో వారిని దేవుడు కూడా, తండ్రి కుమారుడైన యేసయ్య దేవుని ఎదుట ఒప్పుకోడు అని లేక ఈయన ధైర్యం చేసి చెయ్యెత్తాడు. కొంచెంగా దైవజనుడు లేచి నిలవండి అన్నాడు. వెంటనే వాళ్ళు లేచి నిలిచాడు. నిలవగానే చాలామంది పాస్టర్లు, డిఫరెంట్ డినామినేషన్స్ అక్కడ వచ్చున్నారు మీటింగ్కి. ఎందుకంటే అబ్దుల్ హక్ గారు మంచి స్పీకర్ కాబట్టి. ఈయన చూశారు, అరే పలానా లెక్చరర్ కదా ఈయన అనుకున్నారు. అయిపోయిన వెంటనే ఒక ఆయన కలిశాడు. సార్, మీరు బ్యాప్టిస్ట్ చర్చికి పోకండి, అక్కడ ఆత్మీయత ఉండదు, మా చర్చికి రండి అన్నాడు ఒక ఆయన, డినామినేషన్ వేరే ఆయన. అదేంటయ్యా నాకు అర్థం కాలేదు, నాకు యేసు ప్రభు తెలుసు, బైబుల్ తెలుసు, కానీ బ్యాప్టిస్టు, భక్త సింగు, లూథరను, లేకపోతే బిలీవర్స్ గ్రూపు, లేమన్ ఫెలోషిప్, సాల్వేషన్ ఆర్మీ, ఇన్ని రకాలుగా ఉన్నాయని ఏంటది మీకు ఇంత అంటే, సార్ క్రైస్తవులో కులగజ్జె కంటే డినామినేషన్ గజ్జె విపరీతం. ఒక డినామినేషన్కి పడదు ఇక్కడ. కాబట్టి బ్యాప్టిస్ట్కి వెళ్ళకండి, ఆత్మీయత ఉండదన్నాడు. ఇందులో ఒక అతను వచ్చాడు, బ్యాప్టిస్ట్ అతను. ఆయనట్టు పోగానే, సార్ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అక్కడ పెంతెకోస్తోళ్ళు వాళ్ళు అరుస్తారు అన్నాడు. ఏంటే ఈ గొడవ అని పోతా ఉంటే, ఆయన రామలింగపురంలో ఆయన ఇంటికి వెళ్ళిపోయారు కొంతమంది. సార్ ఆ 2 చర్చిలు సరికాదు, ఇదిగో ఈ చర్చి భక్త సింగ్ చర్చి కరెక్ట్. ఆయనకి పిచ్చి పట్టిపోయింది. నేను యేసుప్రభు నమ్ముకోవడం ఏంటి, ఆ చర్చి మంచిది కాదు, ఈ చర్చి మంచిది కాదు, ఈ చర్చి మంచిది కాదు, ఆ చర్చి మంచిది కాదని వీళ్ళు చెప్పటం వల్ల నాకేం అర్థం కావటం వల్ల, ఏంటి ప్రభా అంటే సంఘస్థులు వాళ్ళు చెప్తున్నారు, డినామినేషన్ వాళ్ళు అవును సార్ అంటున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, మీరు బాగా గమనించండి. ఈరోజు క్రైస్తత్వం మన భారతదేశంలో విస్తరించకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? కుల గజ్జి కంటే, కుల పిచ్చి కంటే డినామినేషన్ పిచ్చి
ఇంట్రెస్ట్ ఎక్కువ. మీరు చూడండి, బ్యాప్టిస్ట్ చర్చికి పోండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మాత్రమే పాడాలా, వేరే పాట పాడినీరు. భక్త సింగ్ గ్రూప్కి వెళ్ళండి, సియోని గీతం మాత్రమే పాడాలా, వేరే పాట పాడినీరు. పెంతెకోస్తు చర్చికి వెళ్ళండి, పెంతెకోస్తు పాటలు మాత్రమే పాడాలి. బ్రదర్ ఫెలోషిప్ వాళ్ళకి వెళ్ళండి, వాళ్ళ పాటలు పాడాలి. ఈ పాస్టర్ అక్కడికి వెళితే వాక్యం ఎవరు, ఈ పాస్టర్కి అక్కడికి వెళ్తే వాక్యం ఎవరు? సిద్ధాంతాలని దేవుణ్ణి ముక్కలు ముక్కలు చీల్చేసరి క్రైస్తత్వం దేవుణ్ణి బాధపరుస్తుంది. ఈ డినామినేషన్లో యునైటెడ్ క్రిస్టియన్ చర్చి పద్ధతి ఏందో తెలుసా? ఏ డినామినేషన్ సిద్ధాంతం ఇక్కడ ఉండదు. ఇక్కడ మీరు ఇప్పుడు విన్నారు పాటలు, స్టార్టింగ్లో రండి ఇచ్చాయించి పాడాం, రెండవది భక్త సింగ్ గారి పాట పాడాం, రెండవది బ్రదర్ ఫెలోషిప్ వాళ్ళ పాట పాడాం, నాలుగవది లేమన్ ఫెలోషిప్ వాళ్ళ పాట పాడాం, ఐదవది పెంతెకోస్తు పాట పాడాం, యేసన్న గారి పాట పాడాం. అంటే యునైటెడ్ క్రిస్టియన్ చర్చిలో ఒక డినామినేషన్ లేదండి. కనుక ఇక్కడ ఆత్మీయత ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటుంది. కానీ ఇక్కడ దేవునికి మాత్రమే ఘనత ఉంటుంది. ఇక్కడ పొగిడింపులు ఉండవు, ఇక్కడ కమిటీలు ఉండవు, ఇక్కడ రాజకీయాలు ఉండవు. మీకు గౌరవిస్తాం, మేమందరం కూడా ఒకరినొకరు గౌరవించుకుంటాం. గౌరవం తప్ప ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికి ఒక్కనికి మాత్రమే ఈ యునైటెడ్ క్రిస్టియన్ చర్చిలో తప్ప ఇంకెవరికి చెందడానికి వీలు లేదు. కనుక ప్రియులారా, ఇక్కడ మేము స్తుతిస్తాం. చాలామందికి స్తుతి అంటే తెలియదు, ప్రార్థనకి స్తుతికి వ్యత్యాసం తెలియదు. చాలామందికి ఆరాధన అంటే తెలియదు. కనుక ఈ యునైటెడ్ క్రిస్టియన్ చర్చిలో బైబిల్ ప్రకారము జీవిస్తాం తప్ప ఏ డినామినేషన్ కానీ. అందుకే మా పుస్తకం పాటల పేరేంటంటే యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ రక్షణ సునాద గీతాలు. అన్ని పాటలు ఉంటాయి, ప్రతి పాట పాడుతాం. ఏ డినామినేషన్కి సంబంధించిన చర్చి కాదు యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్. అందరూ ఆహ్వానితులు. ఆరాధన ఉంటుంది, వ్యక్తిగత ఆరాధన ఉంటుంది, స్తుతి ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, దేవునికి మాత్రమే ఘనత ఉంటుంది, ప్రభు బలం ఉంటుంది ప్రతి ఆదివారం. ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి సోదరి సోదరులారా, ఎవరైనా ఆహ్వానితులే. ఈ మాటలు వింటున్నా మీరు, ఈ అంత్య దినాలలో ఈ డినామినేషన్లు గచ్చిపోవాలంటే ఆధ్యాత్మికమైన చర్చి ఎన్నుకోవాలి. మనం గర్విస్తున్నాను, ఇక్కడ డినామినేషన్ గచ్చి లేదు, కేవలము దేవుని వాక్య ప్రకారం ఇక్కడ జరుగుతుంది. అందుకే మా చర్చిలో చూడండి, ఆల్ డినామినేషన్స్ ఉన్నారు. ఇప్పుడు నేను లేపాలంటే లాక్డౌన్ కాబట్టి చూపించలేకపోతున్నా. ఆల్ డినామినేషన్స్ ఉన్నారు ఇక్కడ. కనుక ఏ డినామినేషన్ ఇక్కడ ప్రతిదీ కూడా మేము దేవుని వాక్యం ప్రకారం చేస్తాం. కాబట్టి అందరూ ఆహ్వానితులు. ఇక్కడ కేవలము ప్రతి వ్యక్తికి గౌరవం ఉంటుంది. డబ్బునిచ్చిన వాళ్ళని ప్రేమించడం ఉండదు, డబ్బునిలోని ద్వేషించడం ఉండదు. డబ్బుల కోసము టీవీ స్క్రీన్ మీద అకౌంట్ నెంబర్లు, గూగుల్ పేలు అవి ఉండవు. మా ఉద్దేశం ఒక్కటే, దేవుడు పిలిచాడు మమ్మల్ని, దేవుడు పోషిస్తాడు. అవసరమైతే ఆయన్ని అడుక్కుంటాం కానీ మనుషులను అడుక్కోం. కనుక ఇక్కడ రాజకీయాలు ఉండవు, ఆత్మీయత ఉంటుంది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది, స్వచ్ఛమైన వాక్యం ఉంటుంది, ఖండితమైన వాక్యం ఉంటుంది. అంతేకాకుండా దేవుడిచ్చిన కృపావరాలతో స్వస్థత వరాలు, స్వస్థతలు ఉంటాయి. కన్నీరులో ఉన్నవారికి విడుదల, రోగములో ఉన్నవారికి మా దగ్గర శక్తి లేదు, వారి విశ్వాసాన్ని బట్టి వారికి స్వస్థత ఈ చర్చిలో జరుగుతాయి. చర్చ అయిన తర్వాత ప్రతి ఒక్కరిని పలకరిస్తాం, ప్రతి ఇంటికి వస్తాం, ప్రతి ఒక్కరిని మేము గౌరవిస్తాం.
గొప్పని ఒక రీతిగా పేదోని ఒక రీతి చూసే పద్ధతి యునైటెడ్ క్రిస్టియన్స్ లేనే లేదు. కాబట్టి ఈ మాటలు మీరు గమనిస్తున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, అంత్య దినాలలో ఉన్నాం. ప్రభు రాజ్యానికి సిద్ధపడాలి. కొన్ని ఆత్మలను సిద్ధపరిచి ప్రభు రాజ్యానికి నడిపించాలనేదే నేను, దైవజనురాలైన మా పాస్టమ్మ గారు, మా పిల్లలు, మా సంఘస్థుల యొక్క ఉద్దేశం. ఇతరులకు బోధించే ముందు నన్ను నేను బోధించుకొని, నా కుటుంబానికి బోధించుకొని తరువాత మాత్రం మీకు చెప్పుతాను. నేను నెల్లూరు వాడిని, నెల్లూరులో పుట్టి పెరిగాను. నా లైఫ్ హిస్టరీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి నేను పరిశుద్ధుడను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాము. చాలా అద్భుతమైన సందేశాన్ని వింటూ ఉన్నాం. చూడండి ఎంత చక్కటి వాక్యం అంటే, ఈరోజు మన అంశం ఏందో తెలుసా? ఈరోజు యెఫ్తా విజయము, తన కుమార్తె యొక్క సమర్పణ. ఒకసారి చెప్పండి మీరంతా కలిసి. యెఫ్తా విజయము, తన కుమార్తె యొక్క సమర్పణ. బ్యూటిఫుల్ మెసేజ్. లేఖన భాగము న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొత్తం చాలా క్లుప్తంగా ధ్యానం చేస్తాం. చూడండి, గిలాదులో యెఫ్తా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడంట? చదవండి బాబు, 1వ వచనం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. చాలు వినండి. ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీలో గిలాదులో యెఫ్తా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంట్లో కూర్చున్న సోదరు చెప్పండి. పరాక్రమ కలిగిన వాడు, పరాక్రమ గల బలాఢ్యుడు అంట ఆయన. పరాక్రమ కలిగిన, బైబిల్లో కొంతమంది పరాక్రమ కలిగిన వారు చెప్పండి చూద్దాం. గిద్యోన్, వెరీ గుడ్. దేవుని దూత గానుగు చాట గిద్యోన్ దాక్కొని ఉంటే దేవుని దూత చూసి పరాక్రమ గల బలాఢ్యుడా అని గిద్యోని పిలిచింది. ఇంకా చెప్పండి. నయమాను కుష్టివేద అయినప్పటికీ కూడా, అతడు సిరియా దేశపు సైన్యాధిపతి అయినప్పటికీ కూడా ఆయన పరాక్రమ గల బలాఢ్యుడు. ఇంకా శాంసన్ పరాక్రమం, వాళ్ళ ఎదుట ఎవడు నిలువలేడు. దైవ శక్తి ముందు నిలువలేడు. దైవ శక్తి ముందు మరణపు శక్తి ఓడిపోయింది. దైవ శక్తి ముందు ప్రతి విధమైన శక్తి ఓడిపోతాయి. దైవ శక్తి ముందు శాతువడు శక్తులు, దెయ్యపు శక్తులు, సాతాను శక్తులు, మరి అన్ని శక్తులు లయమైపోతాయి. హల్లెలూయా. దైవ శక్తి ముందు ఏ శక్తి నిలవలేదు. ఏదైనా శక్తి చేత బాధపడుతున్నావా? రేపు ఆదివారం వేళ యునైటెడ్ క్రిస్టియన్ చర్చికి నీకు ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత కలుగుతుంది యేసుక్రీస్తు యొక్క నామములో. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, గిలాదు వాడు యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడట. అయితే ఇక్కడ 2 చరిత్ర వినాల. యెఫ్తా అంటే తెరచువాడు అని అర్థం. తెరచువాడు, హృదయాన్ని తెరచువాడు. లూదియా కూడా హృదయాన్ని తెరిచింది దేవునికి. ఈరోజు క్రైస్తవులు మందిరాలకు వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, పాస్టర్ల ప్రసంగం చెప్తున్నారు. హృదయాలు తెరవటం వలే హృదయపు తలుపునొద్ద దేవుడు నిలుచుండి తట్టి 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 వెళ్ళిపోతున్నాడు. కానీ లోపల గడేసుకొని మళ్ళా దేవుని స్తుతిస్తూనే ఉన్నారు క్రైస్తవ జీవితములు. జాగ్రత్త. అంత్య దినాలలో ఈ విధంగా ఉంటే నీవు ఇబ్బందులు పడతావు, విడిచిపెట్టబడతావు, 7 ఏళ్ళ శ్రమలు అల్లాడిపోతావు, నిత్య నరకానికి వెళ్ళిపోతావు. నీ హృదయపు తలుపులు తెరిచి యేసుక్రీస్తుని స్వంత రక్షకుడుగా అంగీకరించి నీ హృదయంలో చేర్చుకో. అప్పుడు నీకు నిత్య జీవం ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సోదరి సోదరులారా, చూడండి, ఈ గిలాదుని గురించి 2 చరిత్ర చెప్తాను. గిలాదు చాలా ప్రాముఖ్యమైంది. మీకు తెలుసా గిలాదుని గురించి? గిలాదు అంటానే మీకు ఏం గుర్తొస్తారంటే, గిలాదు పెద్ద ప్రవక్త కూడా ఉన్నాడు. ఎవరైనా? ఏలియా. బయలు ప్రవక్త నుండి ఆకాశం నుండి అగ్ని వచ్చి
కందకాలను, ఎద్దులను, నీళ్లను దహింపజేయగలిగిన సర్వశక్తి కలిగిన భయంకరమైన అద్భుతకరుడైన ప్రవక్త అది గిలాదే. ఎంత గొప్ప సంగతి చూడండి. గిలాదు అనేది చాలా చక్కగా మీరు చూస్తే, మీరు ఇర్మియా రాసిన గ్రంథం 8వ అధ్యాయం చదవబడలేదు, నేను చదువుతాను. 22వ చూస్తే, గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నదని రాస్తుంది. గుగ్గిలం అంటే ఏంటంటే అదొక మెడిసిన్. ఆనాడు గిలాదులో మెడిసిన్ తయారయ్యేది. అది దేశాలకి వ్యాప్తి చెందేది. ఇష్మాయిలు కూడా గుగ్గిలం తీసుకొని ఐగుప్తుకి వెళ్ళారు, అమ్మారు. గుగ్గిలం అంటే ఆయుర్వేదిక మందం. అప్పుడు ఇంగ్లీష్ మందులు లేవు కదండి. ఇంగ్లీష్ మందులు ఉన్నాయా? లేవు. మొట్టమొదటి నుంచి ఆయుర్వేదం ఉంది. ఆయుర్వేద మందు అది ఒక చెట్టు అండి. అది ఏది? గుగ్గిలం అనే చెట్టు. ఆ చెట్టును తుంచితే దానికి ఒక తెల్లటి పసురు వస్తుంది. దానితో వాళ్ళు ఆయుర్వేదకు మెడిసిన్ చేస్తారు. ఆ మెడిసిన్ చాలా అద్భుతంగా అన్ని రోగాలకి స్వస్థత కలిగితే దానిని ఆ చుట్టుపక్కల దేశాలకి దాన్ని వ్యాప్తి చేస్తారు. ఇష్మాయిలు కూడా గుగ్గిలను కొనుక్కోబోతున్నారు. అందుకే బైబిల్ చెప్పింది గిలాదులో గుగ్గిలమే లేదా అని. అంతేకాదు, గిలాదు అనేది ఒక చరిత్రాత్మకమైంది. అసలు గిలాదు అని పేరు ఎలా వచ్చిందంటే, యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు అని చెప్పాం కదా, వాళ్ళ నాన్న పేరే గిలాదు. ఇక్కడ మీకు ఒక చరిత్ర చెప్తారు, 2 నిమిషాలు. యెఫ్తా తండ్రి పేరేమన్నాను? గిలాదు. ఆయన మన ప్రకారం చెప్పాలంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఏ మ్యారేజ్? ఆయనకి పిల్లలు కూడా పుట్టారు. కానీ మరలా గిలాదు ఏం చేశాడంటే, ఆ ఊరిలో ఒక వేశ్యను తీసుకొని వచ్చి ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. వేశ్య. ఆమె కొడుకే యెఫ్తా. వేశ్య కొడుకు యెఫ్తా. అయితే గిలాదు చనిపోయిన తర్వాత గిలాదు పెద్ద భార్య కొడుకులు వచ్చి, యెఫ్తా ఇట్రా, నువ్వు అన్య స్త్రీవి. చదువు బాబు, చూడండి 2వ వచనం చదవండి. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని. చూడండి, యెఫ్తా దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, ముందు భార్య పిల్లలు, బాబు నువ్వు అన్య స్త్రీకి పుట్టావు, వేశ్యకు పుట్టిన కొడుకువి. ఈ మా తండ్రి సంపాదించిన ఆస్తిలో కానీ, పొలాల్లో కానీ, ఇంట్లో కానీ నీకేమీ వాటా లేదు, నీకు ఇక్కడ ఏం హక్కు లేదు. కాబట్టి మర్యాదగా అసలు ఈ ఊరు వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తరివేశారు పాపం. ఎవరిని? యెఫ్తాని. పాపం యెఫ్తా బయలుదేరి ఏ ఊరికి వెళ్ళాడు చూడండి. కింద వచ్చి చదువు బ్రదర్. యెఫ్తా తన సోదరుల నుండి టోబు దేశమునకు వెళ్ళిపోయాడు. ఏం దేశం అంట? టోబు దేశానికి వెళ్ళిపోయాడు. తరిమేశారు. ఎవరు? మొదటి భార్య పిల్లలు. ఎవరిని? యెఫ్తాని తరిమేశారు, మొదటి భార్య పిల్లలు. కనుక ఆయన టోబు దేశానికి వెళ్ళిపోయారు. ఇంతలో ఒక విషయం జరిగింది, తమాషా ఏంటంటే, మీరు చదవండి 4వ వచనం చదవండి. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము. ఇక్కడ చూడండి, ముందేం చేశారు? యెఫ్తాని తరివేశారు. ఇప్పుడు ఎవరు వచ్చారు యుద్ధానికి? ఇశ్రాయేలు మీదకి అమ్మోనీయులు వచ్చారు. అమ్మోనీయులు వస్తాను, అమ్మోనీయులు చూసి ఇశ్రాయేలు ఏమైపోయారు? భయపడిపోయారు. బాగా భయపడిపోయి, అరే మన వీళ్ళని మనము జయించలేం, మళ్ళా బలాఢ్యుడు ఎవడు కూడా లేడు. మనమేమో కొంతకాలం క్రితం చెప్పండి, యెఫ్తా బలాఢ్యుడైతే తరిమేశాం. కాబట్టి పొరపాటు అయిపోయిందని చెప్పి ఆ యెఫ్తాని పిలుచుకొని వద్దాం, లేకపోతే మనము అమ్మోనీయుల చేతుల నుండి మనము చెప్పండి గెలవలేం అని కొంతమంది పెద్దల్ని పంపించారు. ఎక్కడికి?
యెఫ్తా దగ్గరికి. యెఫ్తా అన్నారు, ఏమయ్యా ఆ రోజేదో తొందరపడి చెప్పండి వాటా లేదన్నావు, అదేదో పొరపాటు అయిపోయిందే, ఇప్పుడు వాటాతో పాటు రాజుగా చేస్తాం మా దేశానికి నిన్ను. ఎట్టా? అవసరం ఉంటే వాడుకుంటారు, అవసరం లేకపోతే తీసి ఆడుకుంటారు. దేవుణ్ణి కూడా చాలామంది వాళ్ళ తమాషగా వాడుకుంటారు కదా. అవసరాలు వస్తే దేవుడా దేవుడా నువ్వు కాకపోతే ఎవరున్నారు, దేవుడా నువ్వు లేకపోతే నేను బతకలేను, దేవుడా అన్నీ ఉన్నాను కదా, దేవుడు లేదు, గుడి లేదు, నేను రాను గుడికి, వస్తాలే క్రిస్మస్కే. ఎప్పటికి వస్తారా? గుడికి రా, క్రిస్మస్కి వస్తా పో, లేదంటే గుడ్ ఫ్రైడేకి వస్తా పో, పండగకి వస్తా, పండగ క్రైస్తవులారా, ఆచార క్రైస్తవులారా. మళ్ళీ అవసరం వచ్చిందనుకో, దేవుడా దేవుడా సార్ ప్రార్థన చేయండి, సార్ తల్లి ప్రార్థన చేయండి, అమ్మ ప్రార్థన చేయండి. దేవుడేం కరేపాక ఆడవాళ్ళకి బాగా తెలుసు. కరేపాకును మాత్రం కొనుక్కోరారు. కూరగాయలు టమాటాలు 50 రూపాయలు పెట్టి కేజీ కొనుక్కుంటారు, వంకాయలు కొనుక్కుంటారు, బెండకాయలు కొనుక్కుంటారు, దొండకాయలు కొనుక్కుంటారు, అన్నీ కొనుక్కొని కరేపాకును మాత్రం తెచ్చుకోరు. అది కూడా రూపాయికి ఇస్తే ఇంత కరేపాకు ఇస్తే తెచ్చుకోరు. ఎందుకో నాకు అర్థం కాదు. అప్పుడు వాళ్ళు తెచ్చుకొని ఆ కరేపాకుని, లేదు కదా కరేపాక లేదే తాలింపు చేయరు, కూర చేయరు. అందువల్ల పక్కింటి దగ్గరికి పోయి పక్కింటి అక్క కరేపాకు ఏమైనా ఉందా అని అడుగుతారు. లేదమ్మా అంటే ఎండిపోయిందన్నా ఉంటే 2 ఇమ్మా అని బతిలాడుకుంటారు, తెచ్చుకుంటారు, తాలింపు వేసుకుంటారు, గమాలిచ్చి వాసన కొడుతుంది, ప్లేట్లు అన్నం వేసుకుంటారు, కూర వేసుకుంటారు, ముందు ఎత్తేసేది కరివేపాకునే. దేవుణ్ణి కూడా ఈరోజు ఎలా వాడుకుంటున్నారు? కరేపాకలా వాడుకుంటాడు. ఏం కరేపాకు ఆయన? ఏమనుకుంటున్నావు? దేవుడు నీ జీవితంలో ప్రధానుడై ఉండాలి, దేవుడు నీ జీవితంలో ముఖ్యుడై ఉండాలి, దేవుడు నీ జీవితంలో మొదటివాడై ఉండాలి. ఆయనకి చెప్పకుండా, ఆయన లేకుండా క్రైస్తవ జీవితం సాగదు. జాగ్రత్త, ప్రేమతో చెప్తున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు మళ్ళీ ఎవరు చేశారు? గిలాదికి పోయి ఏమంటారు? యెఫ్తా నువ్వు దయచేసి చెప్పండి, రాజుగా వద్దు రాయ్యా, మాకు అమ్మోనీలు వచ్చి మా మీద కొడుతున్నారు రాయ్యా అని పాప ఆయన్ని చాలా బలవంతంగా పిలుచుకొని వచ్చారు. మొదటి భాగం చూసుకోండి, రాసుకోండి. యెఫ్తా అమ్మోనీల మీదకు యుద్ధానికి వెళ్ళుట. యెఫ్తా వచ్చేసాడు మళ్ళీ. ఇప్పుడు పోనీలే క్షమించాడు యెఫ్తా. యెఫ్తా వేశ్య కొడుకైన చాలా ఆత్మీయుడు, ఒక ప్రార్థనాపరుడు. ఎక్కడికైనా పోయేటప్పుడు మీరు ప్రార్థన చేసే గిరాకల్లా కనిపించడం లేదు నాకు, అందుకే మీకు అప్పచేయాలో, అందుకే మీకు ఉద్యోగాలు రావటంలే, అందుకే మీరు జయం పొందలేకపోతున్నారు. ప్రార్థన లేకుండా ఇల్లు ఎక్కడికి పోయినా ప్రార్థన చేసుకోపోవాలా. కొంతమంది అలవాటు ఏంటంటే పోయేటప్పుడే ప్రార్థన చేసుకోపోతుంది, దేవుడా నేను అనుకున్న పని జరగాలని. జరిగిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన చేయాలి, నేరుగా ఇంట్లో కూర్చొని అన్నది అంటారు. వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేయాలా, దేవా నువ్వు నాకు సాయం చేసినందుకని. ఈయన కూడా ప్రార్థన చేసుకోపోయాడు. ఎక్కడికి? యుద్ధానికి. ఏమని చేసుకోపోయాడు? చదువు బాబు 30-31 వచనం, 11వ అధ్యాయం 30-31 వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినడలా నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పింతును. చూసారా? ఒక ప్రార్థన చేసుకోబోయాడంట ఆయన. ఏమని? దేవా నేను యుద్ధానికి వెళ్తున్నా, వినండి, నేను కానీ అమ్మోనిని గెలిచి వస్తే నా ఇంట్లో నుంచి నేను ఇంటికి పోయేటప్పుడు ఏదైతే మొదట వస్తుందో దానిని నీకు ఏం చేస్తాను? ప్రతిష్ఠితము చేసి మరియు దానిని దహన బలిగా చేసేస్తాను. అంటే ఏమని? దహన బలి, చంపి దహనం చేసేస్తాను అన్నాడు. ఆయన ఎందుకు కోరుకున్నాడో అది. దేవుడు ఎప్పుడు బలిని కోరువాడు కాడు. దేవుడు నరబలి కోరడు. నిన్నే నేను చూశాను పేపర్లో, ఎక్కడో పూజారి ఒక మనిషిని చంపేశాడు కరోనా పోవాలంటే. పోతుందండి, ఎంత భయంకరం. మన దేవుడు ఎప్పుడు నరబలి కోరుకోడు. ఆయన విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలులు.
ఇక్కడ దేవుడు అడగటం వల్ల నరబలి, ఈయన చెప్పుకుంటున్నాడు. ఇక్కడ దేవుడిని అంటానికి లేదు, ఇది ఆయన ఒపీనియన్, ఇది దేవుడికి ఇష్టం లేదు. వెళ్ళాడు, జయం గెలిచాడు. అంటే ఈ మొక్కుబడిని బట్టి గెలవలే, దేవుడు ఆల్మోస్ట్ విజయం ఇయ్యాలని ఇచ్చాడు అంతే. ఆనందభరితమై అమ్మోనీలందరూ ఓడిచ్చేసాడు. ఎవరు? యెఫ్తా. ఆనందముతో ఇక చూసుకో, సైన్యాలు అబ్బా అందరూ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ యెఫ్తాని గణపరుస్తూ, ఈయనే మా రాజు, పొరపాటు అయిపోయింది, మేము తరివేసాం రోజు, ఈయనే మా రాజు, జై అంటూ వస్తున్నారు. ఈ సంగతి కేకలు వాళ్ళ ఇంటికి వినిపించాయి. వాళ్ళకి ఒకే ఒక కూతురు ఉందంట. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోను నాట్యముతోను బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఇక్కడ చూడండి, పై వచనంలో చూస్తే ఆయన 20 పట్టణాలు, చూడండి ఎక్కడుందంటే అది 33 వచనము 2వ లైన్లో చూడండి, 20 పట్టణములను వారిని నిశ్శేషముగా హతము చేశాను. ఎన్ని పట్టణాలు జయించాడంట? 20 పట్టణాలు, అమ్మోనీల పట్టణాలని జయించి వశపరుచుకున్నాడు. 20 పట్టణాలు. ఈ కేకలు వినబడలేకే ఒకే ఒక కూతురే, ఇంకా మగ సంతానం కానీ ఆడు సంతానం కానీ లేదు. ఈ కూతురు ఏం చేసిందంటే, మా డాడీ జయించాడు 20 పట్టణాలు కనుక నేను నాట్యం చేస్తానని చెప్పి సితార్ తీసుకొని టింగ్ 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 అంట డాడీకి వెల్కమ్ పలుకుతుంది. డాడీ డాడీ వెల్కమ్ డాడీ, కంగ్రాచులేషన్ డాడీ అంట ముందుకు పోయింది. ఆనందభరితుడై వస్తున్న యెఫ్తా హఠాత్తుగా కూతురు రాగానే ఏం చేశాడంటే, ఏం చదివారు? తన బట్టలను చించుకొని, అయ్యో నా కుమారి, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కుంగచేసితివి, నీవు నన్ను బహుగా కుంగదీసితివి, నీవు నన్ను తల్లడింప చేయి వారిలో ఒకటివైతివి. ఇక్కడ చూడండి, యెఫ్తా ఇంటికి రాగానే ఆయన ఏం మొక్కుని పోయాడు? నా ఇంటి ద్వారం నుండి మొదటి ఏది వస్తుందో దాన్ని నీకు ప్రతిష్ఠితము చేసి మరియు దహన బలి చేస్తానని. ఎవరు వచ్చారు? ఒక్కగానైనా ముద్దుల కూతురు చేసింది. వెంటనే డాడీ కంగ్రాచులేషన్స్ అంటానే డాడీ బట్టల పర్రం చీల్చుకోరి, ఓ నా కుమార్తె, అయ్యో నా కుమార్తె, అయ్యో నన్ను తల్లడింపజేసితివే, నాకు దుఃఖం కలిగించితివే అని ఆడుస్తున్నాడు. ఎవరికేం అర్థం కాల. కూతురు అంటున్నాడు, ఏంటిది గెలిచి వచ్చావు కదా డాడీ, కంగ్రాచులేషన్ చెప్తున్నాను కానీ డాడీ ఎందుకలా గుడ్డలు చెప్పుకుంటున్నావు? అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేను. చూడండి ఇక్కడ ఆమె ఏడుస్తుంటే, డాడీ వై ఆర్ క్రైయింగ్, ఎందుకు ఏడుస్తున్నావు? గెలిచి వచ్చావు కదా 20 పట్టాలు, చూడండి వెనక నీకు సన్మానం చేయడానికి శాల్వాలు పూలమాలలు ఎలా ఉన్నాయో, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, తల్లి నేను వెళ్ళేటప్పుడు యెహోవాకు ఒక మాట ఇచ్చాను, నేను గెలిచి వస్తే ఎవరైతే నా ముందు ఎదురొస్తారో వాళ్ళని ప్రతిష్ఠించి చంపి దహన బలిచ్చేస్తానని చెప్పానమ్మా. ఈయన ఎందుకు అలా కోరుకోపోయాడు మొక్కుబడి? నేను అనుకుంటాను ఈయన ఏమనుకున్నాడో మరి, ఇంట్లో నుంచి అంటే ఎవరో బానిస ఏమైనా వస్తాడేమో, లేకపోతే పొట్టెలో గొర్రె లేకుంటే పశువు వస్తుందేమో, దానిని బలిగా ఇచ్చేమో అని అనుకున్నాడేమో. ఇంత ఊహించలేఆయన. ఊహించునుంటే అంత కోరుకునే మొక్కుని పోయేవాడు కాదు. అయితే ఇక్కడ ఏడుస్తున్నాడు కదా, మనమైతే ఏం చేస్తాం చెప్పండి? దేవుడా ఐఎమ్ సారీ దేవుడా, ఏనాయనా నేను ఏదో కుక్క ఏదో ఎద్దు బర్రె మేక వస్తుంది అనుకున్నాను కానీ మా కూతురు వచ్చింది ఏమనుకో వాపు, నేను ఇవ్వలేను. కొంతమంది చాలామంది మొక్కుబడి చేస్తారు, నేను పాస్ అయితే ఫ్యాన్ ఇస్తా, కాకపోతే ఈయన ఏం బెదిరింపా? నాకు ఉద్యోగం వస్తే నేను దేవుడికి అది ఇస్తా, ఇకపోతే రాకపోతే ఈయన అంటే నీకు రాదు అంటే నీకు వస్తేనే ఇస్తావా? నీవా? కష్టమైన నష్టమైన కరువైన కాటకమైన దేవునికి ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడు ఆయన మాట ఏం చెప్తారంటే చూడండి, ఓ కుమార్తె
నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను మాట ఇచ్చాను కనుక కనుక వెనుక తీయలేననగా వెను తిరుగును. చూడండి ఎంత ఇది క్రైస్తత్వం అంటే. దేవుని దశభాగం దేవుడికి ఇచ్చేయాలి అంతే. నష్టం వచ్చినా కష్టం వచ్చినా వచ్చిన దాంట్లో ఇవ్వాలి. ఒక రోజు ఇచ్చి ఒక నెల కొట్టే దొంగ క్రైస్తవుడు ఉండకూడదు. నువ్వు ఈయన మొక్కుకున్నాడు, దశభాగమే మానేసుకున్నావే, ఇంకా నీ బిడ్డల్ని లేకపోతే దేవుడికి ఇంకేమిస్తావు నీవు? కానీ యెఫ్తా తన కుమార్తె చెప్తున్నాడు, కుమార్తె నేను యెహోవాకు మాట ఇచ్చాను, నేను మాట ఇచ్చిన ప్రకారము ఖచ్చితంగా నేను ఆ మాట నేను వెనుకు తీయను. అందుకే కీర్తన 15వ కీర్తనలో చూడండి 4వ వచనం చూడండి, ఆఖరి లైన్లో అతడు నష్టము కలిగినను మాట తప్పడు. ఒకసారి దేవుని దగ్గర మాట అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ధాన్యము వడ్డీ దేవునికి మాట ఇస్తే, దేవుని బిడ్డవైతే నీ 10వ వంతు దేవునికి ఇవ్వాలా. ఒకరోజు ఇచ్చి ఒకరోజు ఇవ్వటం కాదు క్రైస్తత్వం. ఫోన్ నెంబర్లు వేసుకుంటే కాదు ఇచ్చేది, నీ బాధ్యతది. మాట ఇచ్చినప్పుడు ఇవ్వాలి దేవునికి. ఇతను చూస్తున్నాడు తన కూతురిని ఏమంటున్నాడు, తల్లి నేను ఏడ్చిన మానవుడిగా బాధపడ్డా, దేవుడికి మాట ఇచ్చాను కనుక నేను నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తాను, దహన బలిగా ఇస్తాను. ఒక్క కూతురువే నాకు. అప్పుడు కూతురు ఏం అడగాలి, డాడీ నేను మేజర్ని, నన్ను అడగకుండా నువ్వెందుకు ఒప్పుకున్నావు, చంపేస్తావా అనాలా వద్దా? అనాలా. ఒకవేళ అటు అన్నదనుకో బలవంతంగా పట్టుకుని ఏం చేయాలి, ఇంట్లోంచి పారిపోవాలా? ఆమె అన్నది చూడండి, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, యెహోవాకు మాట ఇచ్చావా, నీ నోటి నుండి బయలుదేరిన మాట బయలుదేరిన ప్రకారము నాకు చేయము, నాకు అలాగే చేయము. ఎంత త్యాగం అంటే ఇవి సమర్పణ. ఆయన ఎంత త్యాగం, తన కూతుర్ని బలిస్తానని దేవుడికి ఏమి ఇచ్చాడంట, మాట ఇస్తే ఆ మాటని ఇంకా వెనక్కి తీసుకోడంట. అందుకే బైబిల్ చెప్పింది, క్రైస్తవుడు నష్టము కలిగినను మాట తప్పడు, నష్టము కలిగిన మాట తప్పడు. ఈరోజు ఎన్నో మాటలు చెప్తారు కదా, మాట తప్పిపోతూ ఉంటారు క్రైస్తత్వం. ఇది నిజ క్రైస్తత్వమా? ఇది నిజంగా క్రైస్తత్వమేనా? ఇది ప్రేమేనా? చూడండి, యెఫ్తాలాగా బిడ్డలు నియమని చెప్పడంలే, దేవుడు కోరుకోడు నరబలిని. కానీ ఆయన అంటున్నాడు, నేను యెహోవాకు మాట ఇచ్చాను. అతని త్యాగం చూడండి, అతని మాట చూడండి. ఒకే ఒక కూతుర్ని ఆయన త్యాగం చేసి బలిగా ఇచ్చేశాడు. ఇక్కడ దేవుడు అడగల, అది తన ఒపీనియను. నరబలి దేవుడు అడగడు, కానీ ఇచ్చాడు. మాట తప్పలా. చూడండి ఎంత నమ్మకమైన వ్యక్తి. సరే ఆమె ఏమంటుంది, సరే ఆయన సంగతి పక్కన పెట్టండి. ఆమె ఏమంటుంది, నువ్వెవరో ఇటానికి మేజర్ అయితే అన్నదా, తండ్రి నా తండ్రి యెహోవాకు నీవు మాట ఇచ్చి ఉన్నావా, నువ్వు చెప్పిన ప్రకారం ఇచ్చే తండ్రి. ఆమె ఎంత సమర్పణ చూడండి, ఎంత బిడ్డని ఎంత చక్కగా పెంచాడు. ఈరోజు బిడ్డలు చెప్పండి, రే అక్కడికి పోయి పాలు పెట్టి తెచ్చుకా, మరే అక్కడికి పోయి షాంపూ దేరా తెచ్చుకా, మరే కేజీ టమాటాలు ఎవరంటే తెచ్చుకా. మీ పిల్లకాయలు అంత బాగా పెంచారు ఇప్పుడు. పిల్లకాయలు మీ పిల్లల్ని ఆ తేరా బాబు అంటే తెచ్చుకో, లేకపోతే కూర వండుకో బాబు, ఉండు పోట్లో పోయి తినేసి వస్తా. ఏమంటా చూసారా ఎట్ట తయారైపోయినారో? కూరగాయలు కూడా తెప్పించుకోలేకపోతున్నారు సిగ్గులేని తల్లిదండ్రులు. పిల్లకాయలు అట్ట పెస్తున్నారు ఇప్పుడు పిల్లకాయలే. ఎంత సిగ్గండి. ఈమె నా తండ్రి ఎవడు, నువ్వు నా తండ్రి అయితే అయినావు, నేను మేజర్, నన్ను బలి ఇవ్వడానికి నన్ను అడగకుండా ఎలా చేసావు అన్నదా? లేదు, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చావా, ఆ మాట ప్రకారం నన్ను చెయ్యి. ఎంత త్యాగం. అయితే ఒక్కటి అడిగింది, 2 నెలలు నాకు సమయం అన్నది. ఎందుకు 2 నెలలు తెలుసా? నేను మూలాపేటలో మా చిన్నమ్మ దగ్గరికి పోయి నేను చచ్చిపోతున్నాను ఏడ్చేసి వస్తా. ఆమె టవల్ తీసుకొని తొడుస్తుంది కన్నీళ్ళు. ఆ తర్వాత వేదపాలెం పోయి మా మామ కనిపేసి వస్తా, ఆయన కూడా తొడుస్తాడు. నవాపేటకు పోయేసి మా చిన్నమ్మకి కనబడేసి వస్తా. ఆమె దగ్గర బంధువులందరి దగ్గర పోయి ఏడ్చేసి వస్తా. అందుకు కాదు ఆమె ఉండింది, అడిగింది 2 నెలలు. చాలా వెరీ క్లియర్. చూడండి ఆమె ఏమంటుంది, ఎందుకు అడిగిందంట ఆమె,
చూడండి, మరియు ఆమె నా కొరకు చేయవలసిందేమనగా 2 నెలలు నన్ను విడువుము, నేను నా చెలికత్తులను పోయి కొండ మీద ఉండి నా కన్యావ్రతమును కూర్చి ప్రలాపించిన తండ్రితో చెప్పగా. ఏం చెప్తుంది ఈమె? అయ్యా డాడీ 2 నెలల టైం ఈ తర్వాత అలాగే నువ్వు చెయ్యి యెహోవా మాట. ఎందుకమ్మా? డాడీ నేను కన్యనే, నేను పరిశుద్ధురాలనే, నేను పవిత్రురాలనే, ఏ పురుషుని ఎరగని దానినే, నేను పవిత్రమైన జీవితం కలిగిన దానినే. అయినా కూడా ఒకవేళ నా మాటల్లో నా తలంపుల్లో ఏదైనా పొరపాట్లు ఉన్నాయేమో, నన్ను ఈరోజే నువ్వు బలిస్తే నేను నరకానికి పోతానేమో. 2 నెలల టైమి నేను కొండకు వెళ్ళి, దేవా నాయనా మా తండ్రి మొక్కుకున్నాడంట, బలిస్తాడంట, నేను సిద్ధమేనయ్యా నీ కోసం పౌలు చెప్పినట్టు, అయ్యా బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం, నీ కోసం ప్రాణాలు పెడతానయ్యా, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నా కోసం రక్తం కాచావయ్యా, నువ్వు నాకు పరలోకాన్ని వదిలిపెట్టావయ్యా, నీవరు నా కొరకు ప్రాణం పెడితే నీకు నేను ప్రాణం పెడతానయ్యా అని బలియాగం చేస్తుంది. చూసారా ఆమె సమర్పణ? చూడు, నీకుందా సమర్పణ? నీకుందా సమర్పణ? దేవా బ్రతుకుడే నీ కొరకే జీవిస్తా, చచ్చిన నీ కొరకే జీవిస్తా, సజీవ యాగంగా నా దేహాన్ని నీకు సమర్పిస్తాను, సజీవ యాగంగా నా దేహాన్ని నీకు సమర్పిస్తాను అనే త్యాగం నీకుందా? ఆయన త్యాగం ఏంటి, ఈమె సమర్పణ ఏంటి, ఈ ఇంటి వాళ్ళతో పోల్చుకున్న మన పరిస్థితి ఏంటి? అట్లాంటి చేయలేము మనం, చిన్న ఏం చేయలేకపోతున్నాం. ఆ నిజముగా బలియాగం అయింది. బైబిల్ చెప్తుంటే చాలా పాస్టర్ కాదు అయింది కనుకే లాస్ట్ ఒక మాట 2 నిమిషాలు చూపిస్తున్నాం. చూడండి 40 వచ్చి చదవండి. కనుక ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీయులు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశమైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయడం ప్రతి సంవత్సరం ఆమె ఏం చేస్తారంట? 4 దినాలు ఆమె జ్ఞాపకార్థం గుడికి పెట్టుకుంటారు. ఆమె జ్ఞాపకం చేసుకొని ఎంత త్యాగం ఆమెకి, ఎంత సమర్పణ ఆమెకి, తండ్రి చెప్పిన మాటకి ఎంత లోబడింది, దేవుడికి ప్రాణం ఇచ్చింది, బ్రతుకుడు క్రీస్తే చావైతే మేలిచ్చిందని ప్రతి సంవత్సరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 4 దినాలు పండుగ చేస్తారంట ఆమె జ్ఞాపకం చేసుకొని. చూడండి ఎంత గొప్ప త్యాగం దేవుడి బిడ్డ. ఈరోజు నీకుందా? నీ కొరకైతే యేసు బలియాగం చెందాడు, నీ కోసం యేసుక్రీస్తు బలియాగం చెంది తన ప్రాణాన్ని పెట్టి రక్తం కాచాడు. మరి నువ్వు దేవుడి కోసం ఏం చేస్తున్నావు? నువ్వు బలియాగం చెందడలే, దేవుడు బలిపరుడు. నీ హృదయాన్ని సజీవ యాగముగా, నీ దేహాన్ని సమర్పించు. అటువంటి కృప దేవుడు అనుగ్రహించు. తలలో చెల్లి ప్రాణం చేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయంలో నీవు నేను మనందరూ కూడా యువతలాంటి త్యాగుని కూడా, నేను యోగాకు మాట ఇచ్చాను, నేను మాట తప్పనికే అంటున్నాడు అని చెప్పి కుమార్తెను ప్రతిష్ఠించి దావాలు ఇచ్చేశాడు. కూతురు అంటుంది, నాయన తండ్రి యోగకు మాట ఇచ్చావా, అట్టే అలాగే చేయి, ఈ లోకంలో నేను పరిశోధించుకుని పరిపూర్ణాలు మాటల ద్వారా ఓదర చేసే తప్పులు ఒప్పుకుంటారని పరిపూర్ణాలు వచ్చింది. దేవుడికి సమర్పణ అయింది. ఈరోజు అటువంటి సమర్పణ త్యాగం నీకుందా? అంటే నీ బిడ్డలు ఇవ్వని చెప్పాను, నీ హృదయాన్ని ఇవ్వు, నీ సజీవ యాగంగా నీ దేహాన్ని పొందుకు. అటువంటి కృప ఇవ్వాలని తెలియజేస్తున్నా. ప్రేమ తండ్రి, అద్భుతమైన సందేశాన్ని ఈరోజు నాకు మాకు అందించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, యువతలాంటి త్యాగము, వాళ్ళ కుమార్తెలని సమర్పణ కలిగి నేను జీవించుకుంటూ ఏసుమని వేడుకుంటున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీ అందరికీ తోడి నడిపించి ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఒకరినొకరు వందనం చెప్పుకుందాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా